ఒక్కసారి కృష్ణవేణి గారి కాళ్ళకి దండం పెట్టుకోవాలనుందిరా. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నీకు నేను ఏం అన్యాయం చేశానమ్మా? నన్ను చంపేస్తే నీ పగ తీరుతుందంటే కళ్యాణ్ ఎక్కడున్నాడో చెప్పు. చెప్పమ్మా. అలివేడితో పెళ్లి చేశాక నీ దగ్గరకు వస్తాను. కసితీరా నన్ను చంపే. సరేనా? సరేనా? మాట్లాడు. మా కన్నీళ్లకు నువ్వు దిగిరావని నాకు ముందే తెలుసు. అలాగని ఊరుకుంటాననుకుంటున్నావా? మర్యాదగా కళ్యాణ్ ఎక్కడ దాచావో చెప్పి వెళ్ళిపో. ఇది హాస్పిటల్ కాబట్టి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఇంకో చోట అయితేనా ఏం జరిగేదో నాకే తెలియదు. ఏంటి మేడం ఇదంతా? వీళ్ళింత మాట్లాడుతుంటే ఇంకా ఆలోచిస్తారండి మేడం. నిజం చెప్పండి మేడం, చెప్పండి. రండి మామయ్య. కళ్యాణి నేను చూపిస్తాను. నేను చెప్పలేదా అల్లుడు గారు? తెలివిగా హాస్పిటల్లో దాచి మనల్ని బురుడి కొట్టించాలనుకుంది. నేను చూశాను కాబట్టి సరిపోయింది. పదవే చూపితే గాని పదా. ఒరే కళ్యాణ్, ఏమైందిరా నీకు? హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నావేమిట్రా? నాన్న,
ఏంట్రా ఇదంతా చెప్పరా. నాన్న ముందు నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు. నాకేం కాలేదులే, సరేనా? అల్లుడి గారు, ఈ కృష్ణవేణి ప్లాను మీకు ఇంకా అర్థం కావడం లేదు. మనం వస్తామని ముందే తెలిసి ఈ కళ్యాణ్ని పేషెంట్ గా నాటకాలు ఆడిస్తుంది. అవును మామయ్య, జీవితమే ఒక నాటకం. ఆ నాటకంలో ఎవరి పాత్ర ఎప్పుడు అయిపోతుందో ఆ దేవుడు ముందే రాసి పెట్టుంటాడు. మీరంతా అనుకున్నట్టు ఆ రోజు అలివేణి నిశ్చితార్థం ఆపడానికో చెడగొట్టడానికో ఆ ఊరి పొలిమేరలోకి రాలేదు. అసలు జరిగిందేంటంటే, హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫోన్ చేసి వాడికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారండి. ఇంతకీ మీ ఫ్రెండ్ ఎవరు? అతని పేరేంటి? అతని పేరు కళ్యాణ్. కళ్యాణ్కి క్యాన్సర్ మామయ్య. ఒరే కళ్యాణ్, నాన్న ఒరే కళ్యాణ్. ఒరే నాన్న, ఏమిట్రా ఇది? తనకి డిసీజ్ ఉన్న విషయం కళ్యాణ్కి తెలియదు. ఈ విషయం గిరికి తెలిసి నిశ్చితార్థాన్ని ఎలా అయినా ఆపాలని ఊరొచ్చాడు. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ గా నన్ను కలిశాడు. ఆ తర్వాత నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుని నిశ్చితార్థానికి తీసుకొస్తాను, సరేనా? అలాగేరా. అంకుల్, నిశ్చితార్థానికి మా ఫ్రెండ్ వచ్చి ఊరి బయట వెయిట్ చేస్తున్నాడు. ఇంకా టైం ఉంది కదా, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. అంకుల్, మీకు దండం పెడతాను, నాకు ఈ పెళ్లి వద్దు ప్లీజ్. కళ్యాణ్ అలివేణిని పెళ్లి చేసుకుంటే జరగరందేదైనా జరిగితే అలివేణి జీవితం ఏమైపోతుందోనని
ఆపాలనుకున్నాం. అది మాట్లాడుకుంటుంటే బామ్మ దూరం నుంచి విని ఇంకొక రకంగా అర్థం చేసుకుంది మామయ్య. కళ్యాణ్ ట్రీట్మెంట్ కి నేనెంత కావాలంటే అంత డబ్బిస్తానని చెప్తుంటే అది అలివేని పెళ్లి ఆపడానికి డబ్బిస్తున్నానని బామ్మ దారుణంగా అపార్థం చేసుకుంది మామయ్య. ఏంట్రా నీకు ఈ జబ్బేట్రా? లక్ష్మీనారాయణ గారు, ఆ దేవుడు నా బిడ్డ పైన చిన్న చూపు చూశాడయ్యా. నాన్న నాకేం కాదు నాన్న, ఏడవకు నాన్న. నా దగ్గరున్న 8 లక్షల డబ్బుతో ఇక్కడే విజయవాడలో ఉన్న హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయిస్తున్నాను మామయ్య. ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెండ్? పేషెంట్ దగ్గర ఇంతమంది ఉన్నారేంటి? నమస్తే డాక్టర్. ఓ కృష్ణవేణి గారా, మీరొచ్చారా? వీళ్ళంతా మీ వాళ్ళేనా? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ డాక్టర్. ఇట్స్ ఓకే. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు మా ఫ్యామిలీ వచ్చారు డాక్టర్. అయ్యా డాక్టర్ గారు, మా వాడికి ఏమైందయ్యా? డిసీజ్ బాగా ముదిరిపోయాక క్రిటికల్ పొజిషన్ లో హాస్పిటల్కి తీసుకొచ్చారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దయచేసి త్వరగా మాట్లాడి వెళ్ళిపోండి. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఏంటమ్మా ఇదంతా? కళ్యాణ్ ప్రాబ్లం ఇది మామయ్య అని ఆ రోజే మాతో చెప్పుండొచ్చు కదా. చెప్పొచ్చు చిన్న మామయ్య, కానీ ఆ రోజు ఆ పరిస్థితుల్లో నిజం చెప్తే ఏమవుతుందోనని మేమంతా భయపడ్డాం. ఆ రోజే పెళ్ళొద్దని మీతో చెప్దామనుకున్నాను. అలివేణి రెండో సంబంధం కూడా నిశ్చితార్థం దగ్గరే ఆగిపోతుందని. మీరెంత తల్లడిల్లిపోతారో, ఆ బాధలో మీకేమవుతుందో ఏమోనని భయపడి ఆ రోజు నిజం చెప్పలేకపోయాను మామయ్య. అంతేకాదు, ఈ జబ్బు విషయం సడన్ గా తన తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఏమైపోతారోనని కళ్యాణ్ చాలా భయపడ్డాడు మామయ్య. మేము చిన్నవాళ్ళం, కానీ సమస్య మాకంటే చాలా పెద్దది మామయ్య. నిజం చెప్తే సమస్యకి పరిష్కారం ఆ రోజు దొరికేదేమో. కానీ ఆ క్షణానికి టెన్షన్లో అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయాం. కానీ మీరంతా ఇంత అపార్థం చేసుకుంటారని మాత్రం అసలు అనుకోలేదు మామయ్య.
ఒక రకంగా సమస్యను మేమే క్రిటికల్ చేసుకున్నాం చిన్న మావయ్య. అవును అంకుల్, కృష్ణవేణి గారు చెప్పింది నిజం. మమ్మల్ని నమ్మండి. అయ్యా లక్ష్మీనారాయణ గారు, వీణెప్పుడు పనికిరాని వెదవా అని తిట్టేవాడిని అయ్యా. చూడండి అయ్యా, అమ్మా నాన్న కోసం ఒంట్లో చావును కూడా దాచుకున్నాడయ్యా. వీడు చాలా ఎదిగిపోయాడయ్యా. చావుకైనా అర్థముందా? బ్రతుకు విలువ తెలిసాక మృత్యువైనా ఓడిపోదా? ప్రేమ చిగురు తొడిగా ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణముండదు. చిక్కులలో పడడం తనకేం సరదా? బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా? అలలు ఆగని సంగములా మది మారితే ఎలా? నిన్న మొన్న నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా? ఈ రోజేమైందని ఏదైనా అయిందని నీకైనా కాస్తైనా అనిపించిందా? ఎప్పటికీ తన గొప్పట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణముండదు. చిక్కులలో పడడం తనకేం సరదా? అయ్యా లక్ష్మీనారాయణ గారు,
కృష్ణవేణి వంశీల పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా చేద్దాం. మరి కృష్ణవేణి మీనమామ ఫ్యామిలీ కూడా రావాలి కదా రత్న. కృష్ణవేణి ఫ్యామిలీ లేకుండా రిసెప్షన్ ఎలా చేస్తాం సృజన్?